ఆసియా ఖండంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేటి సరస్సు. ఒకప్పుడు ఈ సరస్సుకు వందలాది రకాల విదేశీ పక్షులు రావటంతో టూరిస్టులకు మంచి అనుభూతి ఉండేది. ఎటు చూసినా నిండు కుండలా కొల్లేరు సరస్సు కనిపించేది. అయితే ఇప్పుడు ఆ సరస్సుకు కష్టం వచ్చింది. సరస్సులో చుక్క నీరు కూడా లేకపోవడంతో ఎడారిని తలపేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కొల్లేటి సరస్సు ఈ రోజున కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. 74,000 హెక్టార్లు ఉండవలసినటువంటి ఈ కొల్లేటి సరస్సు ప్రస్తుతం అయితే నామరూపం లేకుండా పోతుంది. ఎవరైతే రాజకీయ నాయకులు అన్నదండలు కావచ్చు, లేకపోతే బడాబావులు ఇన్ఫ్లుయెన్స్తో కొల్లేరు మొత్తం కూడా చేపల చెరువులు అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కొల్లేరు అయితే ఒక ఎడారి ప్రాంతంగా అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి కొంతమంది కొల్లేరు ప్రేమికులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకప్పుడు కొల్లేరు అంటే ప్రసిద్ధి చెందినటువంటి మంచినీటి సరస్సు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఈ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి సరస్సు, సహజ సిద్ధమైనటువంటి మంచినీటి సరస్సు. ఈ మంచినీటి సరస్సుకు సంబంధించిన దాంట్లో అక్కడ కొన్ని సమస్యలు తలెత్తినాయి. దానికి ఆ సందర్భాల్లో వివిధ ప్రభుత్వాలు కొన్ని పరిష్కారాలు చెప్పినాయి. ఇందులో మేము అప్పటి నుంచి కూడా కోరుతున్నది ఏమిటంటే, అక్కడ ఏదైతే సహజ సిద్ధమైన ఆ సరస్సు ఉందో దాన్ని కాపాడే దానికోసం తగు చర్యలు తీసుకోవాలి. అక్కడ నీరు నిలవడానికి కానీ లేదా కాలుష్యాన్ని అరికట్టడానికి కానీ ఆ ఇతర విజయవాడ, ఏలూరు ప్రాంతాల నుంచి వచ్చే పరిశ్రమల కాలుష్యాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, అక్కడ రెగ్యులేటర్లు నిర్మిస్తానని చెప్పారు ఉప్పుటేరు మీద. ఆ రెగ్యులేటర్లు నిర్మించడం ద్వారా కూడా అక్కడ నీళ్లు నిలబట్టడానికి లేదా ఇతరత్ర దాని సహజ సిద్ధమైన స్వభావం నిలబట్టడానికి వీలవుతుంది. మూడోది, అక్కడ మూడో కాంటూర్కి కుదించి అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలని, జీవనోపాధిని కాపాడతామని చెప్పారు. అలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇటీవల కాలంలో 10వ కాంటూర్కి విస్తరింపజేసే ఆలోచనలు చేశారు. అన్నిటికీ మించి అక్కడ గుర్తించినటువంటి ప్రభుత్వ డి నమూనా పట్టా భూములకి సంబంధించింది అవి అక్కడ ఉన్నటువంటి కొల్లేరు సొసైటీ పేదలకి అందజేస్తామని చెప్పారు. ఆ పని చేయలేదు. కానీ అక్కడ బడాబాబులు చెరువులు వందల ఎకరాలు తవ్వుకోవడానికి మాత్రం రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు పోటీ పడి లంచాలు తీసుకుని వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. దానికి అధికార పార్టీ నాయకులు కూడా అండదండలుగా నిలుస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా కొల్లేరు సమస్యకి పరిష్కారం కాదు, పూర్తి విరుద్ధమైంది. ఎకనైనా ప్రభుత్వం తాను గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకునే పద్ధతుల్లో అక్కడ కాలుష్యాన్ని నివారించడం కోసం కానీ, రెగ్యులేటర్లు నిర్మించడం కోసం కానీ, అక్కడ సొసైటీ భూములు పేదలకు ఇచ్చే ప్రక్రియ కానీ చేయాలి. ఆ రకంగా ప్రజల జీవనోపాధి కాపాడబడుతుంది. రెండో ప్రక్కన కొల్లేరు యొక్క ఆ పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది. ఆ చర్యలు తీసుకోవడం మానేసి దానికి విరుద్ధంగా బడాబాబులు తవ్వుకోవడానికో లేకపోతే రెగ్యులేటర్ల నిర్మాణం వదిలేసి ఆ రూపంలో సహజ సిద్ధమైన సరస్సుని ఎండబెట్టే పద్ధతిలో చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాలే మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాబోయే ప్రభుత్వాలైనా దీనికి తగు చర్యలు తీసుకోవాలి. సార్ చెప్పండి, ఒకప్పుడు కొల్లేరు సరస్సుకి కొన్ని వందలాది పక్షులు వచ్చాయి. సుమారుగా 100+ ఉన్నటువంటి దేశాల నుంచి కూడా విదేశీ పక్షులు వచ్చి ఇక్కడ సంతానోత్పత్తి చేశాయి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఎక్కడ కనపడలేదు. దీనికి ఎవరు బాధ్యులు అంటారు? రష్యా దేశానికి సంబంధించిన బైకాల్ సరస్సు నుంచి కూడా కొల్లేరు సరస్సుకి అక్కడి నుంచి కొన్ని జాతులకు సంబంధించిన కొంగలు, పక్షులు వచ్చేవి. ఇది చాలా అద్భుతమైన విషయం, మన ప్రాంతానికి ఉన్నటువంటి గర్వకారణమైనటువంటి విషయం. దాన్ని ఆ రకంగా కాపాడుకోవడానికి ఇప్పటికే పర్యావరణవేత్తలు కానీ, సైంటిస్టులు కానీ అనేక సూచనలు చేశారు. కానీ ఆ సూచనలు అక్కడ పాటించకపోవడం, మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటలేదు. పైకి మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నారు పర్యావరణ పరిరక్షణ, పక్షుల రక్షణ అని చెప్తున్నారు. కానీ అక్కడ పక్షుల్ని రక్షించట్లేదు, ప్రజల్ని రక్షించట్లేదు, అన్నిటికీ మించి కొల్లేరుని రక్షించట్లేదు. కాబట్టి ఈ పరిస్థితి దాపరించింది. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పటికే మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది. అంటే ఇకనైనా ఆ ప్రభుత్వాన్ని మీరు తెలియజేసే అంశం ఏంటంటే కొల్లేరు సంబంధించి ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? వాస్తవంగా పాత కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి 77,000 ఎకరాల కొల్లేరు సరస్సు ఆసియా ఖండంలోనే మంచినీటి సరస్సుగా ఉంది. ఈ సరస్సుకి గత కొన్ని సంవత్సరాలుగా వందలాది పక్షి జాతులు ఇతర దేశాల నుంచి వచ్చి సరస్సులో యాసకాలం రావటం, దాన్నేమో పర్యాటక కేంద్రంగా అనేక వందలాది మంది ప్రజలు కొల్లేరు సరస్సు సందర్శించి అక్కడ ఆ జీవరాశులను చూడటం, ఆ సరస్సు యొక్క అందాలని ఆస్వాదించడం పర్యావరణానికి ఉపయోగపడేది. అటువంటి సరస్సుని ఈ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రెవెన్యూ అధికారులు, మత్స్యశాఖ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ముగ్గురు కుమ్మక్కయ్యి వందలాది వేలాది ఎకరాలు అక్రమ చెరువులు తోటం వల్ల చెరువుల్లోనేమో పుష్కలంగా నీరుండి సరస్సులో నీరు లేకుండా రాజస్థాన్ ఎడారిలాగా మారిపోయింది. ఆ రీత్యా పక్షులు కూడా వచ్చే అవకాశం లేదు, పర్యాటక కేంద్రంగా ఉండే అవకాశం లేదు. పర్యాటక కేంద్రంగా ఉంటే అక్కడున్న కొల్లేరులో ఉన్న పేదలు అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేవాళ్ళు. అటువంటి అవకాశం కూడా పేదలు కూడా వాళ్ళకి జీవనోపాధి కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రానున్న ప్రభుత్వం ఈ యొక్క కొల్లేరు సరస్సుని సరస్సుగా పునరుద్ధరించడం కోసం కొల్లేరు సరస్సు మీద ఆధారపడి జీవిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ
మైనారిటీలకు సంబంధించి వాళ్ళ బతుకు తెరడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. సరస్సు పునరుద్ధరణకు మాత్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఎవరైతే అక్రమ చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకప్పుడు కొల్లేరు సరస్సు అంటేనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా ప్రసిద్ధి చెందింది. నేడైతే కొల్లేరు సరస్సులో ఒక్క సుక్క వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఏ ప్రభుత్వం అయితే ఆంధ్ర రాష్ట్రంలో వస్తుందో ఆ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ కొల్లేరు సరస్సుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి కొల్లేరు సరస్సును పూర్వ వైభవం తేవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో బ్రహ్మం, BRK న్యూస్, ఏలూరు నుంచి.